నా పేరు సప్పా శ్రీనివాస్ అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిగొట్ల గ్రామం అండి. మేము గత 10 సంవత్సరాలు బట్టి వాటర్ బేస్ ఫీడ్ వాడుతున్నామండి. దాంతోపాటు మెడిసిన్ కూడా వాడుతున్నామండి. అయితే ఒక 2-3 డేస్ బట్టి కొంచెం వేరే మేతలకు వెళ్ళామండి. వెళ్ళి మెడిసిన్ అయితే ఆపలేదు. మెడిసిన్ అయితే కనుక వాడుతున్నాం. ఫీడ్కి మట్టికి వేరే మేతకి వెళ్ళామండి. చాలా ఇబ్బందులు పాలైపోయామండి. ఇది మాది 2 ఎకరాల ట్యాంక్ అండి. ఇందు ఒక 1/2 ఎకరం ట్యాంక్ అండి. అయితే ఫీడ్ వాడినప్పుడు మాకు FCR బాగా వచ్చింది. 30 కౌంట్ పట్టామండి అప్పుడు. ఆ తర్వాత కొన్ని సందర్భాల వల్ల బయటికి వెళ్ళడం జరిగింది. చాలా నష్టపోయామండి. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ వాటర్ బేసే వాడుతున్నామండి. ఇప్పుడు ఈయన మా మావయ్య గారు అవుతారండి. ఈయన పేరు శంకు సుబ్బారావు గారండి. అదే ఇప్పుడు మనం ఒకసారి మేనాక్షి బిల్ల వేసాం, గుర్తుందా మీకు? అప్పుడు మీది దగ్గరగా మీ 1/2 ఎకరంలో 3 టన్నుల దగ్గరికి వచ్చింది. అది మీది బెస్ట్ క్రాప్ కదండి. అది అదే కదా ఎక్కువ పట్టింది. అప్పుడు ఏమి వాడారు మీరు? వాటర్ బేసే కదా. నేను వాటర్ బేసే. అప్పుడు నాది 7 టన్నుల దాకా అయ్యింది. అప్పుడు మంచి ప్రాఫిట్ వచ్చింది మన ఇద్దరికైనా. తర్వాత కొన్ని సందర్భాల్లో మళ్ళీ నేను వేరే మేతకి వెళ్ళాను, నువ్వు వేరే మేతకి వెళ్ళావు. దానివల్ల కొద్దిగా దెబ్బతిన్నాం. మళ్ళీ మనం దీనికే వచ్చాం. ప్రజెంట్ వాటర్ బేసే వాడుతున్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది. అదండి. అయితే ఇప్పుడు దీని FCR కూడా మనకి అప్పుడు మేత కూడా తక్కువ అయింది. మనకి ఇంకోటి మనకి మేత కూడా ఇది అన్ని మేతలతో పోల్చుకుంటే ఇది మేత మనకి రెయ్యి ఎంత సరిపడా తీసుకుంటుందో అంతే తీసుకుంటే దానివల్ల మనకు వైట్ గట్ట ఒకవేళ వచ్చినా కంట్రోల్ అయిపోతుంది. తేడా ఏంటంటే ఇది ఫీడ్ ఎక్కువ కింద మనకి. ఈ మెడిసిన్కి వచ్చానండి. మెడిసిన్ కూడా ఏంటంటే ఇప్పుడు మన చెరువు ఫస్ట్ స్టార్టింగ్లోనే అమోనియా ఉంది. నైట్రేట్ లేదు, అమోనియా ఉంది. అమోనియా ఉంటే దగ్గరగా 0.6 ఉంది. ఉంటే పిల్లేసాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఒక 20 రోజుల తర్వాత మనది ప్రోడక్ట్ న్యూట్రిసార్బ్ అని వాడాం మన ట్యాంక్కి. అది వాడడం వల్ల ఏంటంటే అమోనియా ఎప్పటి వరకు కూడా 130 రోజులైనా లేదు. అది కూడా మనకి ఏంటంటే వీక్లీ వన్స్ కానీ 10 రోజులకి ఒకసారి. ఇంకా ఉడబంజీలేట నేను వాడాల ఈ ట్యాంక్కి. వాటర్ క్వాలిటీ కూడా బాగుంది. అయితే మనది స్లడ్జ్ ఎక్కువ ఉంటుంది కదా మన ట్యాంక్లోని. ఎంతలో దిగుద్ది మన ట్యాంక్? ఇది ఇంచుమించు ఎంతలో చేతులు మోకాలతో ఇక్కడ మోకాల వరకు దాటుతుంది. అయినా పాత ట్యాంక్, పాత వాటర్, సంవత్సరం అవుతుంది వాటర్ మనది. అయితే దీనిది వాటర్ బేస్ వెళ్తే PSB9 మొన్న ఇసుకలో కలిపి జల్లిచ్చాను. జల్లిస్తే మొత్తం ఈ పైన బాటం అంతా వేసిపోయి మూలకు వచ్చేసింది కదా. వచ్చేస్తే తర్వాత రోజాకి న్యూట్రిఫాండ్ అని మా వాటర్ బేస్ వాళ్ళు తెచ్చి కొట్టాను అనమాట. అప్పుడు వాటర్ చక్కగా వచ్చేసింది, కలిసిపోయింది శుభ్రంగా. అంతా బాగుంది. తర్వాత మేతలో ఆపితే మళ్ళీనేమో మేతలకు కూడా అమ్నబెట్ అని ఒకటి ప్రోడక్ట్ ఉంది. అది ఎట్టాక కొంచెం FCR పెరిగింది బాగా. అది మన మేత ఇంక్రీజ్ అయింది అనమాట. అది మనకి ఇప్పుడు వైట్ కట్కి ఇది వాడేది. ఇది కొబ్బరి నూనె మామూలు వాటర్ బేస్. ఇది అది అప్పుడు కాదు, మన ఈ అప్పట్లోనే వాడేమాట. తర్వాత ఇదేమో మనకి మేతలు తింటానమాట. ఇది అమినోవిటా అని ప్రోడక్ట్. ఇది వాటర్ బేస్ అయితే దీనికి మేత కూడా మనకి 20% వరకు పెరిగింది దీనివల్ల. చెరువు పట్టేద్దాం అనుకున్నాను నేను ఇప్పుడు ఎప్పుడు అని అన్నాను కదా. ఇది పెట్టే కొద్దిగా ఏదో కదిపిని 52 కౌంట్లో ఉన్నప్పుడు పట్టేద్దాం అనుకున్నాను. అలాగే ఇప్పుడు దగ్గరగా 37కి అలాగ వచ్చింది మనది. ఇది వల్ల ఇదే మళ్ళీ తర్వాత మన ట్యాంకులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంచుమించు ఈ పక్కనే దగ్గుల ట్యాంక్ ఎన్నిసార్లు పోయింది? 2 సార్లు పోయింది కదా. మనం వేసాక పోయింది కదా. పోతే మరి అప్పుడు ఇది పెట్టానమాట. దీనివల్ల ఇప్పుడు మనకి 130 రోజులు మనకి గడిచింది. పిల్ల కూడా కొద్దిగా ఇమ్యూనిటీ, కండిషను, కలర్ అది బాగుంది. అప్పుడు దగ్గరగా అలా 2వ సారి 3వ సారి కూడా వేసేసారు పిల్ల. 2 సార్లు పోయిన పక్క ట్యాంకు. ఇది అది ఇమ్యూనిటీ పవర్ ఉంది వల్ల ఇది విబ్రోకేట్లకి మనకి పనిచేస్తుంది. దీని మేత కూడా కొద్దిగా తింటుంది. బాగుంది ప్రోడక్ట్. ఈసారి నీకు కూడా తెచ్చి పెడతాను, వాడుకో. ఇది సార్బు నీకు తెలిసి ఇది వాడేంత ముందు నువ్వు మన లైమ్లోని C+ లైము 2 బస్తాలు మన ఎకరానికి 1 బస్తా లైము, ఒక 2 kg C+ ఇది కలిపి ఉండలకి చుట్టి సిరివంత వెళ్తే ఇప్పుడు మనకి అమోనియా తగ్గుతుంది, వాటర్ క్వాలిటీ బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నీకు మేతలు కూడా ఇచ్చుకుంటాయి దీనివల్ల. మరి అమోనియా లేనప్పుడు ఆటోమేటిక్గా మేత తింటుంది కదా, రే కలర్ బాగుంటుంది.
ఇది కొట్టే కదా నువ్వు, గుర్తుంది నీకు? ఇది మధ్య అంటే నువ్వు కొద్దిగా ఇవి తెచ్చేస్తున్నావు. వాళ్ళు ఇప్పుడు టెక్నీషియన్లు వస్తున్నారు బోల్ మంది, అవి వింటున్నాం. మన పాత దాన్ని, మనకి మంచి బ్రాండ్ దాన్ని మనం వదిలేసి బయటికి వెళ్ళి దెబ్బతిన్నాం. ఈసారి నుంచైనా ఈ ప్రోడక్ట్లో ఈ మేత మనం కంటిన్యూస్గా వాడి మంచి లాభాలు పొందుతాం. మరి అదేమయ్యా, మొన్న సరిపల్లి రుద్రరాజులోని మన వాటర్ బేస్ వాళ్ళు మీటింగ్ పెట్టి మనకి మొత్తం ప్రోడక్ట్ల గురించి అన్నిటి గురించి A to Z ఎక్స్ప్లెయిన్ చేశారు. మీటింగ్ కూడా జనం అంతకుముందు వేరే మీటింగ్ పెట్టారు, దానికన్నా ఈ మీటింగ్కి జనం కూడా బాగా వచ్చారు. భోజనాలు అవి పెట్టారు, అంతా బాగుంది. తర్వాత ఇప్పుడు మనం ఫోన్ చేస్తే ఇప్పుడు టెక్నికల్ వీళ్ళు ఉన్నారు కదా, వాటర్ బేస్ టెక్నీషియన్స్ ఉన్నారు కదా, దగ్గరగా నా దగ్గరికి నువ్వు చూస్తా కదా, ఎంతమంది వస్తారో? మామూలుగా 3 తిరుగుతారు, రెగ్యులర్ గా 2 వస్తున్నారు. నేను మొన్న వచ్చిన చూపించాను, చూస్తారు. ఇప్పుడు వాళ్ళు మేత వాడకపోయినా పక్క ట్యాంకులు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. నీకు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అన్ని కూడా చెప్తారు. ఏదైనా చెరువులో ప్రాబ్లం ఉన్నా మనకి ఇది వాడండి అని చెప్తారు. ఇప్పుడు మేత వాడకపోయినా కూడా చెప్తారు. ఫోన్ చేయగానే టెక్నికల్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నీకు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒకేలా ఉంటారు. వాళ్ళు తారతమ్యం లేకుండా చక్కగా ఇప్పుడు మేనేజర్ ఉన్నా జనరల్ అందరూ ఆయన వస్తారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే వచ్చి మన ట్యాంకులో వాటర్ చూస్తారు, మొత్తం ఈ పిల్ల కండిషన్ ఎలా ఉంది, మీరు బ్లైండ్ ఫీడ్ వేయచ్చా లేదా, లేకపోతే ఆగిపోండి వద్దండి వాటర్ మారిపోతుంది కదా అని మనకి సజెషన్ ఇస్తారనమాట. మనకి అది మెయిన్ ఏంటంటే మనకి టెక్నికల్ సపోర్ట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. ముందుకు వేరే కంపెనీ వాళ్ళు మనకి అలాగే ఎవరో ఏదో ఫోన్ చేస్తే వస్తున్నామండి రేపు వస్తాను అలా కాదు. వీళ్ళు సెక్టర్లో వీళ్ళు కూడా చూస్తున్నారు, చూసి దాని పొజిషన్ ఏంటి అని నీకు లేకపోయినా నాకు డైలీ మరి రిపోర్ట్ నా వాట్సాప్లో పెడతారు. ఏంటి ముఖాలు మర్చిపోతారేమో వాళ్ళు ఫీడ్బ్యాక్ చూసుకుంటానికి నా ఫోన్లోని పలానా రోజు డేట్ వేసి pH ఎంత ఉంది, అమోనియా ఎంత ఉంది, నైట్రేట్ ఎంత ఉంది అన్ని సెలనైట్ కూడా చూస్తున్నారు. ఈ మధ్యలో సెలనైట్ కూడా చెక్ చేస్తున్నారు.